Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. ఐపీఎల్ 2024 అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది. డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మొదటి మ్యాచ్లో ఫలితం ఎలా ఉన్నా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా మ్యాచ్ చెన్నైలో జరగడంతో సిఎస్కే అభిమానులతో కిక్కిరిసిపోయింది. స్టేడియం మొత్తం ఎల్లోతో నిండిపోయింది. టాస్ సమయంలో ధోని రాకపోవడంతో నిరాశపడిన అభిమానులు జులపాలతో కనిపించడంతో మురిసిపోయారు. కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కి అపూర్వ స్వాగతం లభించింది చెన్నై అభిమానుల నుంచి. రుతురాజ్ గైక్వాడ్ ని కెప్టెన్సీ గురించి అడగగా ధోని లాస్ట్ ఇయరే హింట్ ఇచ్చాడని, వారం క్రితమే కన్ఫర్మ్ చేశాడని చెప్పాడు. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాబ్ డూప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కోహ్లీతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన డూప్లెసిస్ సిఎస్కే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆర్సీబీ 4 ఓవర్లలో 41 పరుగులు సాధిస్తే అందులో డూప్లెసిస్ వే 35 పరుగులు ఉన్నాయి. కోహ్లీ నిదానంగా బ్యాటింగ్ సాగించాడు. ఊపు మీద ఉన్న ఆర్సీబీని ముస్తాఫిజుర్ రెహమాన్ అద్భుత బౌలింగ్ తో కట్టడి చేశాడు. వేసిన తొలి ఓవర్లోనే 2 వికెట్లు తీసి ఆర్సీబీ వెన్నువిరిచాడు. ఆ ఓవర్లో డూప్లెసిస్, రజత్ పటిదార్లను అవుట్ చేసిన ముస్తాఫిజుర్ 12వ ఓవర్లో కోహ్లీ అండ్ గ్రీన్ అవుట్ చేయడంతో ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. మ్యాక్స్వెల్ కూడా డక్అవుట్ కావడంతో ఆర్సీబీ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ అంజు రావత్, దినేష్ కార్తీక్ ల అద్భుతమైన 95 పరుగుల పార్ట్నర్షిప్ తో మళ్లీ పుంజుకుంది. 17 ఓవర్లకు 123 పరుగులు చేసిన ఆర్సీబీకి 18వ ఓవర్ ఊపిరి పోసింది. తుషార్ పాండే వేసిన 18వ ఓవర్లో 25 పరుగులు రావడంతో 173 పరుగులు చేయగలిగింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నైకి రుతురాజ్ గైక్వాడ్, రచన్ రవీంద్ర మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా రచన్ రవీంద్ర ఐపీఎల్ ఆరంగేట్రంలోనే అదరగొట్టాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ తో కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు సాధించి చెన్నైకి సూపర్ ఆరంభాన్ని అందించాడు. 10.3 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసిన సిఎస్కే టార్గెట్ వైపు దూసుకెళ్లింది. ఎవరూ భారీ స్కోర్ సాధించకపోయినా అందరూ రాణించడంతో కేవలం 18.4 ఓవర్లలోనే సునాయాసంగా లక్ష్యాన్ని చేరింది. ధోని బ్యాటింగ్ కోసం ఎదురు చూసిన చెన్నై అభిమానులకు నిరాశ ఎదురైంది. టోటల్ మ్యాచ్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకపోవడం విశేషం. చపాక్ లో సిఎస్కే ఆర్సీబీ 9 సార్లు తలపడగా 8 సార్లు సిఎస్కే గెలవడం గమనార్హం. ముస్తాఫిజుర్ రెహమాన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ buddies.